Welcome to TVT News. Fastest checkmate solver 175 puzzles ను సాధించిన నారా దేవాంశ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. మనవడిపై ప్రశంసల వర్షం కురిపించిన ఏపీ ముఖ్యమంత్రి. పేర్ని నాని ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు. అందుబాటులో ఉన్న రికార్డులు అందజేయాలంటూ నోటీసులు. జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు. డిజిటల్ అరెస్ట్లపై సజ్జన్న ట్వీట్. నేరం ఏదైనా సరే డిజిటల్ గా అరెస్ట్ చేయరన్న మాజీ పోలీస్ బాస్. వ్యక్తిగత వివరాలను పోలీసులు ఫోన్ ద్వారా అడగరని వివరణ. అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ విద్యార్థి నేతల దాడి. ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదన్న అల్లు అరవింద్. ఇప్పుడు తాము రియాక్ట్ అవ్వకూడని సమయమని వెల్లడి. ముఖ్యమంత్రి భార్యగా కాదు టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చానన్న నారా భువనేశ్వరి. ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పం వస్తానని వెల్లడి. అప్పిస్తే జైలుకే. వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు కొత్త చట్టం భులా. అనుమతి లేకుండా రుణాలు ఇచ్చేవారిపై కొరడా గరిపించే చట్టం. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు కోరిన ప్రభుత్వం. నెట్ సెషన్ లో గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ. మోకాలికి పట్టి వేసిన ఫిజియోలు. తీవ్రత తక్కువే అయినప్పటికీ పరిస్థితిని పరిశీలించనున్న వైద్యులు. రైల్వేలో 1036 ఖాళీలు. త్వరలోనే భర్తీకి నోటిఫికేషన్ విడుదల. జనవరి 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం. ఆలయ హుండీలో పొరపాటున ఐఫోన్ వేసిన భక్తుడు. అది ఇక దేవుడి ఆస్తేనన్న ఆలయ అధికారులు. తమిళనాడు తిరుపోరూరులోని శ్రీ కందస్వామి ఆలయంలో ఘటన. కీలకమైన హోంశాఖకు తన వద్దే ఉంచుకున్న మహా సీఎం ఫడ్నవీస్. మహాయుతి సర్కార్లో మంత్రులకు శాఖల కేటాయింపు. ఏపీ సర్కార్ నుంచి విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కార్ హయాంలో మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని తేల్చిన కూటమి సర్కార్. ఏబీవీపై తదుపరి చర్యలు నిలుపుదల చేసిన ప్రభుత్వం. అశ్విన్ రిటైర్మెంట్ పై హృదయాన్ని హత్తుకునే లేఖ రాసిన ప్రధాని మోడీ. ఆట కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారంటూ ప్రశంసలు. క్రికెట్ కు సేవలు అందించేందుకు మరో మార్గాన్ని కనుగొనాలని విజ్ఞప్తి. ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం. ఆక్సియం 4 మిషన్ కోసం ఉమ్మడి పురోగతిపై సంస్కృతి వ్యక్తం చేసిన ఇస్రో, ఈసా చీఫ్లు. విశాఖ రైల్వే స్టేషన్ లో హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఈడ్చుకెళ్లిన రైలు. తప్పిన పెను ప్రమాదం. ఏపీకి తప్పిన ముప్పు. బలహీనపడిన వాయుగుండం. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. మరింత ముదురుతున్న సంధ్యా థియేటర్ వ్యవహారం. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టవద్దన్న అల్లు అర్జున్. ఫ్యాన్స్ ముసుగులో నెగటివ్ పోస్టులు పెడుతున్నారని వెల్లడి. అమరావతిని అడ్డుకునే ప్రయత్నం. ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చట్ట విరుద్ధమని ఆరోపణ. రైతుల్ని బెదిరించి భయపెట్టి సంతకాలు చేసుకుంటున్నారని లేఖ. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో 4 కొత్త కోర్సులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా కోర్సులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించిన వర్సిటీ ప్రతినిధులు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక సూచనలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల. 5% మించి జీఎస్టీ స్లాబ్ లో ఉన్న వస్తువులపై 1% ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలన్న మంత్రి పయ్యావుల కేశవ్. అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. డల్లాస్ లో చారిత్రాత్మక రీతిలో సినీ వేడుక. శంకర్ ను కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అభివర్ణించిన రామ్ చరణ్. ఉదయ్పూర్ లో ప్రారంభమైన పీవీ సింధు పెళ్లి సందడి. మంగళవారం రోజున హైదరాబాద్ లో రిసెప్షన్. భారత క్రికెటర్లకు ఆటతో పాటు బయట కూడా భారీగా ఆదాయం. 100 కోట్ల ఆస్తులున్న క్రికెటర్లు ఎందరో. అందులో కొందరికి సొంతగా జెట్ విమానాలు ఉన్నాయని తేల్చిన జాతీయ మీడియా. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ. మరో 134 పరుగులు సాధిస్తే ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా నిలిచే ఛాన్స్. స్టే ట్యూన్డ్ టు TVT న్యూస్.